ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశమేనని, ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించింది కూడా తామేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇమాంలు, మౌజంలకు గౌరవ వేతనం ఇచ్చింది కూడా తామేనని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో అనేక మంది ముస్లింలు వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. రంజాన్ మాసం నేపథ్యంలో కుప్పంలోని ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లింల భద్రతకు తాను బాధ్యత తీసుకుంటానని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సాయం అవసరమని, పొత్తుల వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ముస్లింల హక్కులకు భంగం కలిగే చర్యలను తాము ఏనాడూ తీసుకోలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. రంజాన్ మాసమంతా సూర్యాస్తమయం వరకు నీళ్లు, ఆహారం తీసుకోకుండా కఠోరమైన దీక్షను ముస్లిం సోదరులు చేపడతారని తెలిపారు. ముస్లింలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని, 40 ఏళ్లుగా ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఉర్దూను రెండో భాషగా చేసింది టీడీపీ అని, సమైక్య రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉర్దూను రెండో భాషగా చేశానని గుర్తు చేశారు. ముస్లింలలో చాలా మంది పేదలు ఉన్నారని గుర్తించిన ఎన్టీఆర్ 1985లో దేశంలోనే మొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించారని పేర్కొన్నారు. హజ్ యాత్రకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని, హైదరాబాదులో హజ్ హౌస్ కట్టి విమాన సదుపాయాన్ని కల్పించామని వెల్లడించారు. రాష్ట్రం విడిపోయాక కడప, విజయవాడలో హజ్ హౌస్ల నిర్మాణం చేపట్టి 90% పూర్తి చేశామని, కానీ వాటిని ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉర్దూ యూనివర్సిటీని హైదరాబాద్కు తెచ్చామని, విభజన తర్వాత కర్నూలుకు తెచ్చామని తెలిపారు. ఖురాన్ స్ఫూర్తితో పేద ముస్లింలైన 10 లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చామని, దుకాన్, మకాన్, దుల్హన్ పథకాలను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. 33,000 మందికి దుల్హన్ పథకం ద్వారా 165 కోట్లు ఆర్థిక సాయం ఇచ్చిన ఏకైక పార్టీ టీడీపీ. విదేశీ విద్య కింద 527 మంది విద్యార్థులను విదేశాలకు పంపించామని చంద్రబాబు పేర్కొన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని, ఒక్క మైనారిటీ సోదరుడికైనా ఆర్థిక సాయం అందించిందా, ఒక్క మసీదైనా కట్టారా అని ప్రశ్నించారు. ఆఖరికి మరమ్మతులకు కూడా డబ్బులు ఇవ్వలేదని పేర్కొన్నారు. ముస్లింల్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వీళ్ళకు ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాలని నిర్ణయం చేసింది ఎన్టీ రామారావు గారు. 1985లోనే ముస్లింల కోసం ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ, పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు హాజ్ హౌస్కి పోవాలంటే మీరు ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు, బాంబేకో బెంగళూరుకి వెళ్తూ ఉంటే కాదని నేను హైదరాబాద్లో హాజ్ హౌస్ కట్టి నేరుగా ఫ్లైట్స్ వేయించి హాజ్ యాత్రకు తోడ్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 ప్రాంతాల్లో, కడప కేంద్రంగా, అదే సమయంలో విజయవాడ కేంద్రంగా 2 హాజ్ హౌస్లు కట్టాం. ఈ 2 కూడా కట్టే కడప హాజ్ హౌస్ యొక్క డిప్యూటీ సీఎం ఉండి కూడా మాటలు చెప్పారు తప్ప హాజ్ హౌస్ కూడా పూర్తి చేయలేని నిస్సహాయ స్థితి ఈరోజు ప్రభుత్వంలో ఉంది. నేనే ఆ రోజు మీరు చూస్తే ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ తీసుకొచ్చాం ఎన్డీఏ ప్రభుత్వంలో, వాజ్పేయి గారి గవర్నమెంట్లో. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంపై ఎన్డీఏ కూటమి కుట్రలు చేస్తుందని ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. ఈ నియోజకవర్గాన్ని జనసేనకు ఇచ్చాం, బీసీలకు ఇచ్చామని మొన్నటిదాకా టీడీపీ చెప్పిందని, కానీ ఈ నియోజకవర్గ టికెట్ను బీసీ అభ్యర్థికి కాకుండా బీజేపీ తరపున ధనికుడైన ఓ బిజినెస్ మ్యాన్కు ఇవ్వబోతున్నారని, ఆయన వ్యవస్థలను మేనేజ్ చేసే వ్యక్తి అని పరోక్షంగా సుజనా చౌదరి గురించి వ్యాఖ్యానించారు. చార్టెడ్ ఫ్లైట్లో తిరిగే ఆ వ్యాపారవేత్త గల్లీ నుంచి ఢిల్లీ వరకు వ్యవస్థలను మేనేజ్ చేయగలరని చెప్పారు. బెజవాడ పశ్చిమ సీటుపై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ సీటు కూటమి మొన్నటి వరకు బీసీ వ్యక్తికి ఇచ్చామని చెప్పింది. పేద బీసీ వ్యక్తిని కాదని, బీజేపీ నుంచి ధనికుడికి ఇప్పుడు టికెట్ ఇస్తున్నారని టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు కూడా పశ్చిమలో తన కుమార్తె శ్వేత పోటీ చేయదు అని ప్రకటించారని అన్నారు. పశ్చిమ సీటు మైనార్టీ లేదా బీసీలదని టీడీపీలో ఉన్నప్పుడు కూడా చెప్పారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను కాదని చార్టెడ్ ఫ్లైట్లో తిరిగే వ్యక్తికి పేదలు ఉండే పశ్చిమ సీటును కూటమి నిలబెడుతోందని కేశినేని నాని విమర్శించారు. బీజేపీలకు పశ్చిమ సీటు ఇవ్వడమే పొరపాటు అని ఆరోపించారు. 2 ఏళ్లు కేంద్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయని వ్యక్తిని ఇక్కడ ఎందుకు నిలబెడుతున్నారో ప్రజలకు చెప్పాలని పేర్కొన్నారు. అన్ని రకాలుగా తమను ఇబ్బంది పెట్టాలనే చేస్తారని, వ్యవస్థలను మేనేజ్ చేసే వ్యక్తి ఇక్కడ అభ్యర్థిగా వస్తున్నాడు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని కేశినేని నాని పేర్కొన్నారు. బీసీఎల్ని, మైనార్టీల్ని, ఎస్సీల్ని మోసం చేస్తూ బీజేపీకి సెలెక్ట్ అలాట్ చేయడమే ఒక పొరపాటు అయితే, మళ్ళీ దాన్ని ఒక హైదరాబాద్లో ఉండి ఇక్కడ ఒక 2.5 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ₹1 కూడా లాభం చేకూర్చినటువంటి వ్యక్తి, అంటే ఉపయోగపడినటువంటి వ్యక్తి, ఏ అభివృద్ధి చేయనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ
ఎందుకని పెడుతున్నారనేది మన సమాజానికి చెప్పాలి. యాజ్ లాయర్స్గా, ఇంటలెక్చువల్స్గా మీకున్నటువంటి రీచ్లో ఇదంతా కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పూర్తిగా వ్యవస్థలు మేనేజ్ చేయగల, ఢిల్లీ నుంచి గల్లీ వరకు వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి కెపాసిటీ ఉన్న వ్యక్తి వాళ్ళ మన సామాన్యుడైన ఆసిఫ్ గారి మీదకి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 30 నుంచి ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పూర్హితిక అమ్మవారిని, దత్తపీఠాన్ని పవన్ దర్శిస్తారు. 3 రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. ఉగాది వేడుకలను కూడా పవన్ పిఠాపురంలోనే నిర్వహించుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే సమరశంఖం పూరించనున్నారు. మార్చి 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని, అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్స్ రూపొందించాలని నేతలకు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం పార్టీ ముఖ్య నేతలతో పవన్ సమావేశమయ్యారు. 3 విడతలుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ ఉండాలని నాయకులకు స్పష్టం చేశారు. పిఠాపురం వెళ్లిన తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురోహితిక అమ్మవారిని పవన్ దర్శనం చేసుకుంటారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం దత్తపీఠాన్ని దర్శిస్తారు. 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. క్రియాశీల కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. కూటమి భాగస్వాములైన తెలుగుదేశం, బీజేపీ నాయకులతోనూ భేటీ కానున్నారు. పిఠాపురం నుంచే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలోని బంగారుపాప దర్గా దర్శనం, క్రైస్తవ పెద్దలతో సమావేశంతో పాటు సర్వమత ప్రార్థనలో పవన్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉగాది వేడుకలను సైతం పిఠాపురంలోనే పవన్ నిర్వహించుకోబోతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరారు బాపట్ల జిల్లా సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య కుమార్తె దారా పద్మజ. ఆమెను వైఎస్ షర్మిల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. నంద్యాల జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ ఎస్టీ విభాగం ఇన్ఛార్జ్ సృజన కూడా షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల బిగ్ షాక్ ఇచ్చారు. నంద్యాల జడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు సైతం వైఎస్ షర్మిల సమక్షంలో హస్తం జెండా కప్పుకున్నారు. ఈ సందర్భంగా గోకుల్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తాను ఎంతో కష్టపడి చేశానని చెప్పారు. అయినా సీఎం జగన్ తనకు గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం చాలా సేవా కార్యక్రమాలు కూడా చేశానని చెప్పారు. కానీ ఆ మర్యాద కూడా ఇవ్వలేదని వాపోయారు. తనపై వైసీపీ విచక్షణ రహితంగా ప్రవర్తించిందని, అందువల్లే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. కాంగ్రెస్లో చేరడం అంటే తన సొంత ఇంటికి వచ్చినట్లుందన్నారు. వైఎస్ షర్మిల సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కష్టపడి పనిచేస్తానని గోకుల్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా సంతనూతలపాడు మాజీ శాసనసభ్యుడు దారా సాంబయ్య కుమార్తె దారా పద్మజ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ షర్మిల ఆమెకు కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. 2004లో దారా సాంబయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సంతనూతలపాడు నుంచి విజయం సాధించారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ ఎస్టీ విభాగం ఇన్ఛార్జి సృజన కాంగ్రెస్లో చేరారు. ఈరోజు మా మనోభావాలు దెబ్బతిని ఈరోజు మా పాతింటికి చేరినట్టు ఉన్నది. నాకు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగింది, కాంగ్రెస్ పార్టీలో మధ్యలో వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే, వాళ్ళతో ట్రావెల్ అయ్యాము. ఈరోజు మళ్ళీ మేము అదే సేమ్ పాత గూటికి వచ్చినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. మేము శర్మిలమ్మ గారితో కలిసి పనిచేయడము మాకెంతో అదృష్టంగా భావించి రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఉధృతంగా మేము అందరిపైన ప్రభావితం చేసి ప్రతి ఒక్కరిని కూడా మా పార్టీలోకి తీసుకొని పార్టీలో వర్క్ చేయించుకొని పార్టీని బలోపేతం చేసేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తామని. గత ఎన్నికల్లో నేను ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని అహర్నిశలు సేవలు చేస్తున్నానని టీడీపీ యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మీ అందరి ఆశీస్సులతో ఈసారి మంగళగిరిలో పసుపు జెండా ఎగరవేస్తా, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. టీడీపీ వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని దుష్ప్రచారం చేస్తున్నారు. సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ అని ఆయన గుర్తు చేశారు. గత ఎన్నికల్లో తాను ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని అహర్నిశలు సేవలు చేస్తున్నా, 2 సార్లు గెలిచిన ఆర్కే నేను చేసిన సంక్షేమంలో 10వ వంతు కూడా చేయలేదని టీడీపీ యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్గిరాల పేరకలపూడి రచ్చబండ సభల్లో యువనేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, మీ అందరి ఆశీస్సులతో ఈసారి మంగళగిరిలో పసుపు జెండా ఎగరవేస్తా, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే పోరాడి అత్యధిక నిధులు తెస్తారని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో కరకట్ట కమల్ హాసన్ అద్భుతంగా నటిస్తారని, ఆ తర్వాత కనిపించకుండా పోతారని విమర్శించారు. 2 నెలల క్రితం పార్టీకి రాజీనామా చేశారని, మళ్లీ ఇప్పుడు జగన్ పంచన చేరారని విమర్శించారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి కనీసం నియోజకవర్గ ప్రజలకు తాగునీరు కూడా అందించలేకపోయారని పేర్కొన్నారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో మోసపోయారు. మరోసారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని లోకేష్ హితవు పలికారు. టీడీపీ వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని దుష్ప్రచారం చేస్తున్నారు. సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సంక్షేమాలను జోడెద్దుల బండిలా ముందుకు తీసుకువెళ్తామని లోకేష్ పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలు తగ్గాలి, రైతుల్ని ఆదుకోవాలి. అందుకే ప్రతి రైతుకి ప్రతి ఏడా ఏ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామన్న దుష్ప్రచారం చేస్తున్నారు. అమ్మ ఒక్కసారి ఆలోచించండి. అసలు ఆంధ్ర రాష్ట్రానికి వృద్ధుల పెన్షన్ తీసుకొచ్చింది ఎవరు? విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. డ్వాక్రా సంఘాలు పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. దీపం పథకం తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్, విదేశీ విద్య, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్, ఇలా 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఏమా 2014 ఎంతమ్మా వృద్ధుల పెన్షన్? మర్చిపోయినారు అందరూ. ఎంత తల్లి? చాలి 200 రూపాయలు, చాలి 200 రూపాయలు పెన్షన్ 5 సంవత్సరాల్లో 2000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అందుకే వాలంటీర్ వాసి ఇంటికి వస్తే అబద్దాలు చెప్తే గట్టిగా 2 పీకండి, గట్టిగా 2 పీకి, అరే అబద్దాలు చెప్పొద్దు, సంక్షేమం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ, ముందలు కూడా తీసుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పండి. గద్దె రామ్మోహన్ లాంటి అసమర్థ నాయకులను మరోసారి ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి నియోజకవర్గానికి ఉపయోగపడే ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పులో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ ఏరియాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ గడప గడపకు తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం వల్ల చేకూరిన లబ్ధి తీరును వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ డివిజన్లో 30 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వెల్లడించారు. మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామని, డివిజన్లోని అన్ని రోడ్లను వేయించడం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రజలకు మంచి చేసిన వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. టీడీపీ పార్టీకి చెందిన ఒక నాయకుడు వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసివేయాలని ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. తూర్పు నియోజకవర్గంలో 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ లాంటి అసమర్థ నాయకులకు మరోసారి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని వెల్లడించారు. కుట్రలు చేసి ఎన్నికల్లో గెలవాలనుకునే ప్రయత్నాలను గద్దె మానుకోవాలని హితవు పలికారు. మద్యం పేరు చెప్పి ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారని అన్నారు. ప్రజలను మరలా మద్యం మత్తులోకి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ విమర్శించారు, పవన్ కళ్యాణ్ వాలంటీర్స్ విమర్శించారు, లోకేష్ వాలంటీర్ని విమర్శించారు. ఎన్నికల సమయంలో మళ్ళీ వాలంటీర్ల గురించి మంచిగా మాట్లాడటం మొదలుపెట్టారు. స్థానిక శాసనసభ్యులు అయితే ఒక వీడియోను తయారు చేశారు. కానీ నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఒక మనసుల్లో కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ ఎట్టి పరిస్థితిలో తీసేయాలని చెప్పి వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. పేరుకేమో వాలంటీర్ల గురించి మంచిగా మాట్లాడుతూ, రేపు మనం కనుక వస్తే వాలంటీర్ వ్యవస్థ తీసేయాలని చెప్పిన ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ గారు ఉన్నారు. ప్రజానీకం గమనిస్తున్నారు, వాలంటీర్ సోదరిమణులను గమనిస్తున్నారు. ఏ విధంగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది కనుక అధికారంలోకి వస్తే ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి అందించే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఒక్కటిగా రాదు అని చెప్పని ప్రజానీకం నిర్ణయించుకున్నారు. ఈరోజు ఆ విధంగా మేము ప్రజానీకం దగ్గరికి వెళ్తుంటే గారా ప్రతి ఒక్కరు గారా మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు గద్దె రామ్మోహన్కి అవకాశం ఇస్తే ఒక్క పని గారు చేయకుండా, మరీ ముఖ్యంగా ఈ డివిజన్లో దత్తత తీసుకుంటా అని చెప్పి ఒక్క పని గారు చేయకుండా మమ్మల్ని మోసం చేశారు. ఈరోజు మీకు ఏ అధికారం లేకపోయినా, ఏ ఎమ్మెల్యే పదవి లేకపోయినా
మీరు మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి తప్పకుండా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పాను. 10 సంవత్సరాల అసమర్థత ఎమ్మెల్యేకి మేము ఓటు వేయమని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్తాం. నాణ్యత అయితే మందు మరి అందులో ఎంత పర్సంటేజ్ అంటే ఆయనకి అలవాటు ఉందో మరి ఏం మాట్లాడుతున్నారో కూడా, ఆయన వయసు రీత్యా పెద్దోళ్ళు అయ్యారు, మరి ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియట్లేదు. మరి ప్రజానికానికి ఏది అవసరం అది కాకుండా మందు నాణ్యతమైనది ఇస్తారంట ప్రజానికానికి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ సచివాలయం వ్యవస్థ పెట్టి ఇంటి వద్దకే పాలన తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, మరి ప్రజానికానికి మందు స్వచ్ఛమైన మందుని ఇస్తాననే చంద్రబాబు నాయుడు ఎక్కడో ప్రజానికం అందరూ కూడా చాలా హేళనగా చూస్తున్నారు. తప్పకుండా వాళ్ళని ఎక్కడ బుద్ధి పెట్టాలో వాళ్ళని అందరూ కూడా ప్రజానికం తీర్పిచ్చే విధంగా ఉన్నారని చెప్తూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కొండ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించింది సిపిఐనని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. కొండ ప్రాంత ప్రజల ఓటును అడిగే హక్కు కేవలం సిపిఐ పార్టీకి మాత్రమే ఉందన్నారు. నగర సమగ్రాభివృద్ధికి కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిదన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కొండ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించింది సిపిఐనేనని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. 38, 42, 43, 44, 45 డివిజన్ల పార్టీ సభ్యుల సమావేశం సిపిఐ నాయకులు టి పూర్ణయ్య అధ్యక్షతన విద్యాధరపురంలోని ఉప్పలపాటి సుబ్బరాజు భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు కూలీ చేసుకుంటూ కొండ ప్రాంతంలో నివసించే ప్రజానికానికి సిపిఐ ఆనాడు కొండంత భరోసా ఇచ్చిందని అన్నారు. వారి జీవనానికి కావలసిన సకల సదుపాయాలు కల్పించి వారి అభివృద్ధికి తోడ్పడిందన్నారు. కొండ ప్రాంత ప్రజల ఓట్లను అడిగే హక్కు కేవలం సిపిఐ పార్టీకి మాత్రమే ఉందన్నారు. నగర సమగ్రాభివృద్ధికి కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా తమ్మిన పోతురాజు, ఉప్పలపాటి రామచంద్రరాజు, కె సుబ్బరాజు, షేక్ నాజరవలి, మేయర్లుగా టి వెంకటేశ్వరరావు, లంకా గోవిందరాజులు, అయితా రాములు నగర అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. కొండ ప్రాంత ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించింది కమ్యూనిస్టులు మాత్రమే అని పేర్కొన్నారు. కొండ ప్రాంతంలో ప్రజలు కమ్యూనిస్టులకు ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పాలనా వ్యవస్థ అంతా కూడా అధికార పక్షానికి దాసోహం అని చెప్పి దాసోహంగా పనిచేస్తూ ఉన్నారు. ఎన్నికల కమిషన్ చెప్తా ఉన్నది ఒక పక్క నుంచి వాలంటరీ వ్యవస్థ, వాలంటీర్లందరూ కూడా ఎన్నికల్లో పాల్గొకూడదు అనేటటువంటిది. కొంతమంది అయితే యథేచ్ఛగా పాల్గొంటూ ఉన్నారు అధికార పక్షానికి మద్దతుగా. కాబట్టి గవర్నమెంట్ ఆనరోర్యం తీసుకునేటటువంటి వారు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటటువంటి వారు పర్మనెంట్ అయినా టెంపరీ అయినా కూడా ఖచ్చితంగా ఎన్నికల నియమావళిని పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ వైపుగా ఎన్నికల సజావుగా జరిగేటటువంటి దానికోసం ఎన్నికల సంఘానికి అందరం కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలు అందరం కూడా కలిసి పనిచేసేటటువంటి ఇండియా కూటమి తరఫున ఈ నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థి పోటీ చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. సీఎం జగన్ పాలనతో విసిగిపోయిన యువత టీడీపీ వైపే మొగ్గు చూపిస్తున్నారని విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని చిన్ని తనయుడు కేశినేని వెంకట్, బోండా ఉమా తనయుడు బోండా సిద్ధార్థ్ అన్నారు. వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో బోండా సిద్ధార్థ, కేశినేని వెంకట్ స్థానిక డివిజన్ ఇన్ఛార్జి ఎరుబోతు రమణారావుతో కలిసి సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. న్యూ ఆర్ఆర్పేటలోని పలు ప్రాంతాల్లో పర్యటించి టీడీపీకి మద్దతు ఇవ్వాలని కరపత్రాలను అందజేశారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుని టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని యువతను వంచారని పేర్కొన్నారు. వైసీపీ పాలనతో ప్రజలు విసుగు చెందారని అన్నారు. సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని సూచించారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి మరలా అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకొని ఓట్లు అడగాలి తప్ప బోండా ఉమాపై అవాస్తవాలు మాట్లాడి వ్యక్తిగత విమర్శలు చేయటం సరైంది కాదన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా సెంట్రల్ నుండి బోండా ఉమా అత్యధిక మెజారిటీతో గెలవడం తథ్యమని అన్నారు. అది ఒక చేత్తో పథకం అని చెప్పి ఇస్తున్నాడు, ఇంకో చేత్తో 10 రూపాయలు లాగేస్తున్నాడు అని చెప్పి ప్రజలందరూ కూడా బోరుమని ఏడుస్తూ ఉన్నారు. అందుకని చెప్పి మే 13న జరిగేటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ముక్క కంఠంతో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బోండా ఉమా గారిని, అదేవిధంగా పార్లమెంటరీ ఎంపీగా మా కేశినేని చిన్ని గారిని గెలిపించడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకనంటే ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది శూన్యం.
ఒక్కసారి మనం ఈ సెంట్రల్ నియోజకవర్గంలో బోండమ్మ గారి హయాంలో చూస్తే ఇదే డివిజన్లో కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఒకసారి మనం చూసినట్టయితే సీఎం సహాయ నిధి, చంద్రన్న బీమా, అదేవిధంగా రోడ్లు అన్ని సీసీ రోడ్లు వేసాం, లైట్లు పెట్టాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే ఇతను తీసుకెళ్ళి ఇప్పుడు కూర్చోబెట్టి ఎవరో కొత్త అతన్ని పశ్చిమ నియోజకవర్గం ఇక్కడ తీసుకొచ్చారు. అంటే బోండమ్మ గారిని 2014, 19, 24 3 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని దించుదామా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తుందా, మంచి రోజులు వస్తాయా అని చూస్తున్నారు. సో దీనికి ఇప్పుడు ఈ జూన్ 4న మనకి అందరి రిజల్ట్స్ తెలుస్తాయి. తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా గెలిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. బోండమ్మ గారు, చిన్ని గారు ఇద్దరు కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఇల్లులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ, స్కూల్ కట్టింది తెలుగుదేశం పార్టీ. ప్రభుత్వం గతం 30 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఆదరించారు. మొన్న ఏదో మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిచినంత మాత్రంలో ఈ డివిజన్లో మీకు మెజార్టీ వస్తుందని చెప్పి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎటువంటిది లేదు. ఇక్కడ తప్పకుండా ఈ డివిజన్లో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఉమా గారిని గెలిపించడం కోసం, చిన్ని గారిని గెలిపించడం కోసం నిరంతరం శ్రమిస్తాం. శ్రమపడి వారిని గెలిపించడమే మా ధ్యేయంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో కొలువైన శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వారి మహోత్సవాలు వైభవపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి విశేష పూజలతో పాటు నిప్పుల గుండం, ప్రభోత్సవం, ఉయ్యాల సేవ, కన్నుల పండుగ నిర్వహించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో కొలువైన శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వారి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గత 4 రోజుల నుండి అమ్మవారికి వివిధ రకాల పూజలు, అర్చనలు, కుంకుమ పూజలు, లలితా సహస్ర పారాయణాలు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు నిప్పుల గుండం, అనంతరం తెల్లవారుజామున 4 గంటలకు స్వామి అమ్మవార్లకు ఊయల సేవ నిర్వహించారు. స్వామి అమ్మవారును ఊయల్లో ఆసీనులు చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఊయల సేవ సమయంలో లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం ఆలపించారు. దేవస్థానం ధర్మకర్త నందమూరి కృష్ణప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఇంద్రకిలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, డోర్నకల్లు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఆయన సతీమణితో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అమ్మవారి ఆశీస్సులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే ఆకాంక్షించారు. విజయవాడ ఇంద్రకిలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సతీమణితో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా లడ్డూ ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మాట్లాడుతూ విజయవాడ దుర్గమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అమ్మవారి దయతో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ప్రధాని మోడీ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. మోడీ పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. బెజవాడ దుర్గమ్మ తల్లిని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. నేను మా భార్య శ్రీమతి ఇద్దరం టెంపుల్ చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం, అందరి కోరికలు తీర్చే అమ్మవారు దుర్గమ్మ, మరి ప్రశాంతంగా దర్శించుకున్నాం. అదేవిధంగా తెలంగాణలో మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అన్ని శక్తులు కల్పించాలని, రాష్ట్ర ప్రజల్ని సుఖశాంతులుగా ఉంచాలని కోరుకోవడం జరిగింది. మా రాహుల్ గాంధీ గారిని కూడా దేశంలో ప్రధానిగా నిలబెట్టాలని చెప్పేసి ఆ అమ్మవారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఈ దేశ ప్రజలు మరి గత 10 సంవత్సరాలుగా మత విద్వేషాలతో మోడీ గారి విదేశ పర్యటనలతోనే గడిచిపోయింది తప్ప ఎక్కడ అభివృద్ధి జరగలేదు. దేశంలో నిరుద్యోగ యువత పెరిగిపోతూ ఉన్నది, ఉపాధి తగ్గిపోతూ ఉన్నది, పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఆ మోడీ గారి కపట నాటకాలని, మరి దేశంలో వారు సృష్టిస్తున్న విధ్వంసాలని, ఒక పొలిటికల్ మాఫియాను అరికట్టాలని చెప్పేసి ఆ దుర్గమ్మ తల్లిని కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.